రామాయణంలో హనుమంతుడిది కీలక పాత్ర. మనం నిత్యం పూజించే హనుమంతుడి నుంచి మనం ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. హనుమాన్ కేవలం శక్తిగల యోధుడు మాత్రమే కాదు, యుక్తి కల యోధుడు కూడా. ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలిసినవాడు మన హనుమంతుడు. మరి హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం చొరవ. రామాయణంలోని సంఘటనల ప్రకారం హనుమంతుడు మొదట అశోకవాటికలో సీతను కలుసుకున్నాడు. సీత అతడిని వెంటనే గుర్తించలేదు. కానీ హనుమంతుడు తెలివితేటలు, నైపుణ్యాలతో అతడు రాముడి దూతగా సీతలో నమ్మకం కలిగించగలిగాడు. అందువల్ల ఎవరినైనా ప్రభావితం చెయ్యడానికి, తనను తాను పరిచయం చేసుకోవడానికి చొరవగా మాట్లాడే నైపుణ్యాలు అవసరం. కొత్త వారితో మాట్లాడడానికి చాలామంది భయపడుతుంటారు. ఆ భయం పోవాలంటే ఆంజనేయుడు ఎలా చేశాడో అలా చేస్తే చాలు. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఆదర్శాలపై రాజీ పడొద్దు. లంకలోని అశోకవాటికలో హనుమంతుడు మేఘనాథుడి మధ్య యుద్ధం జరిగింది. మేఘనాథుడు శత్రువును ఓడించడానికి బ్రహ్మాస్త్రం అనే శక్తిని ప్రయోగించాడు. హనుమంతుడు బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోగలిగినా దాని విశిష్టతను తగ్గించకూడదనే విచక్షణతో అలా చెయ్యలేదు. ఇక్కడే హనుమంతుడు మనకు మన ఆదర్శాల విషయంలో రాజీ పడకూడదని బోధించాడు. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన మూడో పాఠం పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించటం. మనం చాలాసార్లు మన శక్తులు, జ్ఞానం అవసరం లేనప్పుడు కూడా ప్రదర్శిస్తాం. హనుమంతుడు మాత్రం పరిస్థితులకు అనుగుణంగానే ప్రవర్తించాలని బోధిస్తాడు. సీత ముందు హనుమంతుడు చిన్న పిల్లవాడిలా ప్రవర్తించాడు. అదే రాక్షసులకు మాత్రం విధ్వంసకుడిగా మారాడు. పరిస్థితులను బట్టి అవసరమైనప్పుడు మన శక్తిని ఉపయోగించడం ఇక్కడ నేర్చుకోవచ్చు. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన నాలుగో పాఠం పరిస్థితులకు పరిష్కారాలు కనుగొనడం. యుద్ధంలో లక్ష్మణుడు శత్రువుల బాణ ప్రభావంతో సొమ్మసిల్లి పడిపోతాడు. అతడిని మళ్ళీ మేల్కొల్పడానికి కావలసిన సంజీవని మూలికలను వెతకడానికి హనుమంతుడు వెళ్ళాడు. సంజీవిని మూలిక ఏదో తెలియకపోవటంతో మొత్తం సంజీవని పర్వతాన్ని ఎత్తుకొస్తాడు. కాబట్టి అనుమానాలతో ఏదో ఒకటి చెయ్యటం కాకుండా సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించాలి. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన ఐదో పాఠం గొప్పల కోసం ప్రయత్నించొద్దు. హనుమంతుడు లంక నుంచి సీత క్షేమ సందేశంతో తిరిగి రాముడి వద్దకు వచ్చాడు. అయితే శ్రీరాముడు ముందు తాను సాధించిన దాని గురించి, సత్తా గురించి గొప్పగా చెప్పుకోలేదు. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన ఆరో పాఠం నాయకత్వ నైపుణ్యాలు. సముద్రంలో వంతెనను నిర్మిస్తున్నప్పుడు హనుమంతుడు నాయకత్వం వహించాడు. అల్లరిగా ఉండే వానరాలను సైతం ఆ పనిని పూర్తి చేయటంలో ప్రేరేపించగలిగాడు. రావణ యుద్ధ సమయంలో కూడా హనుమంతుడు తన నాయకత్వ నైపుణ్యాలతో వానర సైన్యం మొత్తాన్ని నిర్వహించాడు. పదోన్నతులు పొందాలంటే కంఫర్ట్ జోన్కు పరిమితం కావద్దు. కెరీర్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలన్నా, జీవితంలో ఎదగాలన్నా కంఫర్ట్ జోన్లను వదిలించుకోవాలి. హనుమంతుడు రాజు కుమారుడైన సుగ్రీవుని వద్ద పనిచేయటం ప్రారంభించాడు. ఆ స్థాయిలో ఉండి అవసరమైన అన్ని పనులు చక్కబెట్టాడు. రాముడి హృదయంలో మంచి స్థానాన్ని సంపాదించాడు. కాబట్టి మనం కూడా యజమానికి ప్రియమైన ఉద్యోగిగా మారాలి. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన ఏడో పాఠం సాధారణ జీవితాన్ని గడపడం. హనుమంతుడు శక్తిమంతుడు,
కానీ ఇతరుల కంటే తాను గొప్పవాడు, మంచివాడు, శక్తిమంతమైన వాడిననే గర్వం ఏ కోశానా లేదు. భౌతిక సంపదల కోసం పాకులాడని గొప్ప స్వభావం కలిగి ఉన్నాడు. అహంకారం లేకుండా నిస్వార్థంగా రాముడికి అంకితమయ్యాడు హనుమంతుడు. సాధారణ జీవితాన్ని గడిపాడు. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన 8వ పాఠం నిర్భయత్వం. వాస్తవానికి హనుమంతుడు సాధారణ వ్యక్తి ఏమీ కాదు. అనితర బలశాలి అతడు. అతడి నిర్భయ స్వభావం రామాయణంలోని ప్రతి సందర్భంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనం దాన్ని ఆదర్శంగా ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి. జీవితంలో ప్రతిదీ కోరుకున్నట్లుగా ఉండదు. చాలాసార్లు పరిస్థితి ఊహించలేని విధంగా ఉంటుంది. అలాంటప్పుడు ధైర్యంగా ముందడుగు వేయాలి. ధ్యానం, యోగా, ఆధ్యాత్మికతలను అలవర్చుకోవటం ద్వారా నిర్భయంగా, ధైర్యంగా జీవితాన్ని గడపగలుగుతాము. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన 9వ పాఠం, సవాళ్లు మీలోని ప్రతిభను వెలికి తీస్తాయి. వానరులతో కలిసి హనుమంతుడు సీతను వెతికే పనిలో శ్రీరాముడికి సహాయం చేస్తున్నప్పుడు ఆమె రావణుడి చెరలో సముద్రం అవతల ఉన్న ద్వీపంలో ఉందని తెలుసుకున్నాడు. ఈ సమయంలో జాంబవంతుడు హనుమంతుడి శక్తులను గుర్తు చేశాడు. అలాగే శ్రీరాముడికి సేవ చెయ్యాలనే తీవ్రమైన కోరిక వల్ల హనుమంతుడి శక్తులు బయటకు వచ్చాయి. కష్టాలు ఎదురైనప్పుడే మనలోని శక్తి సామర్థ్యాలు బయటపడతాయి. పరిష్కారాల కోసం లోతుగా ఆలోచించగలిగినప్పుడే మనం ఏం చేయగలమో స్ఫురిస్తుంది. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన 10వ పాఠం, భిన్నమైన కోణంలో ఆలోచించడం. హనుమంతుడు సాగరాన్ని దాటుతున్నప్పుడు సుర్స అనే రాక్షసి ఎదురుపడుతుంది. ఆమె తాను భక్షించడానికి ఏదైనా ఇవ్వాలని పట్టుబడుతుంది. హనుమంతుడు తాను వెళ్తున్న కారణం చెప్పబోగా వినటానికి నిరాకరిస్తుంది. దీంతో హనుమంతుడు తన రూపాన్ని పెంచుకుంటూ పోవటం ప్రారంభించాడు. సుర్సా కూడా అతడిని మింగేందుకు పెరిగి నోటిని తెరిచింది. వెంటనే తెలివిగా ఆలోచించిన హనుమంతుడు సూక్ష్మ రూపానికి తగ్గి ఆమె నోటిలోకి ప్రవేశించి మింగేలోపే తప్పించుకున్నాడు. ఇలాగే జీవితంలో ఊహించని అడ్డంకులు ఎదురైనప్పుడు విభిన్నంగా ఆలోచించి లక్ష్యాన్ని సాధించడానికి పరిష్కారాలు కనుగొనాలి. హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సిన 11వ పాఠం, ప్రణాళికతో కష్టాల్లోనూ అవకాశాలు కనుగొనాలి. రావణుడిని కలిసేందుకు కావాలని పట్టుబడిన హనుమంతుడు విచారణ కోసం సభకు హాజరవుతాడు. అక్కడి వారు అతడి తోకను చూసి నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ హనుమంతుడు తెలివిగా ఆలోచించి శత్రువులను బోల్తా కొట్టించే తెలివైన ప్రణాళిక రూపొందించాడు. సైనికులు అతడి తోకను గుడ్డతో చుట్టి దానిపై నూనె పోసి మంట పెట్టడానికి ప్రయత్నించినప్పుడు హనుమంతుడు దానిని పొడిగిస్తూనే ఉన్నాడు. తద్వారా పెద్ద మొత్తంలో వస్త్రం, నూనెలు ఖర్చయ్యాయి. తోకకు నిప్పంటించడంతో హనుమంతుడు బయటకు వచ్చి ద్వీపమంతా నిప్పు పెట్టాడు. యుద్ధం ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే కోటకు నిప్పంటించి గట్టి మొదటి దెబ్బ కొట్టాడు. సమస్యలు పైకి క్లిష్టంగా కనిపించినా నిశితంగా పరిశీలిస్తే ప్రతి సవాలుకు తరుణోపాయం ఉంటుంది. హనుమంతుడు యువతరానికి గొప్ప ఆదర్శం. హనుమంతుడి పాత్ర అంతా ధైర్యం, జ్ఞానం, శక్తితో నిండి ఉంటుంది. కాబట్టి హనుమంతుడి జీవిత లక్షణాలను అలవర్చుకొని మనం శక్తివంతులం అవుదాం. జై హనుమాన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.